దేవుని పరిశుద్ధ గ్రంథంలో బల్లకి సమీపిస్తున్న ముందుగా మనం కొన్ని మాటలు చూసుకొని హెచ్చరికలు చూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బల్లను సమీపించుదాం. కొలసీలు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం అందరము కలిసి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, ఈ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనకు సజీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమపరచబడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధ పాదములకు వందనాలు. దాసుడు అల్పుడు, అయోగ్యుడు, అపాత్రుడు, నిస్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు తండ్రి మాట్లాడమని వేడుకుంటున్నాను. నా మాటలు నిస్ప్రయోజనమైనవి, ప్రయోజనకరమైనవి. నీ మాటలు, నీ వాక్కులు నాయనా జీవముగలతో నిండి ఉన్నవి, ప్రభావముతో నిండి ఉన్నవి, మహిమతో నిండి ఉన్న నీ మాటలు, నీ స్వరము వినడానికి నన్ను మమ్మల్ని ప్రభాతండి సిద్ధపరచండి, సహాయం చేయండి. ఆది నుంచి అంతవరకు నడిపించండి. నీ సిలువు సాటు నన్ను మరుగుపరుచుకొని మీ ఆత్మ అభిషేకాన్ని దయచేయమని నాయనా నీ మాటలు వీణులకు వింపుగా ఉన్నట్లు నాయనా మహిమతో నిండినటువంటి నీ ప్రభావమును మాకు అనుగ్రహించమని నన్ను కూడా మమ్మల్ని కూడా మహిమలో మీరు సిద్ధపరచమని వేడుకొంచున్నాను. రాజానికి వందనాలు నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ దీనుడు మరపెట్టగా యెహోవా ఆలకించునని సెలవిచ్చావు. దేవా దీనత్వముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి, ఆశీర్వదించండి. తండ్రి నీ కృపా సింహాసనం నుండి నీ మాటలను విడుదల చేయండి. నాయనా వరపు యేసయ్యా నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. యోగ్యత ఏమస్తనము లేని మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి. మా కొరకు నాయన సమాధి చేయబడ్డావు. మా కొరకు ప్రభువా మా తండ్రి దేవా తిరిగి లేచావు. ఇప్పుడు నాయన ఈ ప్రస్తుత కాలములలో ఈ కడవర దినాల్లో మా కొరకు నాయన తప్పిపోతామేమని, నశించిపోతానేమేమని, మరలా యొక్క అపవాదిక కబంధములలో చిక్కుకోకుండా ఉండడానికి విజ్ఞాపన చేస్తున్న దేవుడివి తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీ సహాయం కొరకై కోరుచు మీరే మాట్లాడమని ఆశీర్వదించమని, ఆది నుంచి అంతవరకు నడిపించమని, వినడానికి చెవులు, గ్రహించడానికి హృదయాన్ని, చూడడానికి కండ్లు నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ మొట్టమొదటి మాట మనకి ప్రతిసారి మనం చదువుతూ ఉన్నాం. అయినప్పుడు కూడా ఈ దినాన్ని దేవుడు మరి చెప్పబడిన మాటని, ఆ మాటని పురస్కరించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. మొదట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమునందు కూర్చుండి ఉన్నాడు. ఈ మొట్టమొదటి మాట మనం చూసినట్లే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, సర్వలోక ప్రపంచంలో ఉన్న భూజనులందరి కొరకు ఆయన వధింపబడిన వాడై, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడై, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా సమాధి చేయబడ్డాడు, ఏ విధముగా తిరిగి లేచాడు, ఏ విధముగా పరలోకానికి ఆరోహణమయ్యాడు, నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసము తీసుకున్న నీవు నేను కూడా చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అవడానికి ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద పొంది ఉన్నాడో మనకు ఆయన అనుగ్రహించాడు. కనుక ప్రియులరా, ఈ భూ సంబంధమైన వాటిని మనం ఏం చేయాలట? పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని కొడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. వింటున్నారు ఈ మాట? మన జీవము ఎక్కడుందట? క్రీస్తులోను దాచబడి ఉన్నది. క్రీస్తులో దాచబడి ఉన్నదండి. దీనికి ఏమైనా మనకు అనుమానము ఒకవేళ ఉండొచ్చు. ఎందుకంటే లేఖనాలు చెబుతున్నాయి కదా, సమాధి చేయబడి 4 దినములైనటువంటి లాజరు జీవం ఎక్కడుందట? పరలోకంలో ఉందా? కాదు. ఎక్కడుంది? క్రీస్తులో దాచబడి ఉన్నది. ఇప్పుడు మేము చదువుకున్న భాగంలో ఎందుకు మీకు తెలియడానికి తెలియపరచం, మీకు తెలియదని కాదు, తెలుసు, కాకపోతే జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఆయన లాజరు యొక్క జీవము ప్రభు చేతిలో ఉంది. నా జీవితము కూడా ప్రభు చేతిలో ఉంది. మన ఇష్టానుసారముగా జీవించడానికి కాదు. కనుక ప్రియులరా, మన జీవము దేవునిలో దాచబడి ఉన్నదను కనుక లాజరు యొక్క జీవము కూడా దేవుని యొక్క దగ్గర దాచబడి ఉన్నది కనుక ఆయన ఆ మార్త మరియా మార్త ఇద్దరు కూడా, ప్రభువా నీవు వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతుకును. 4 దినములు అయిపోయింది ప్రభు, ఎక్కడ ప్రాతి పెట్టారు, ఎక్కడ సమాధి చేయబడ్డారు, రండి అని ఆయనకి తీసుకొని వెళ్ళారు. అక్కడ దుర్వాసన కొడుతుందని వీళ్ళకి మార్త మరియమ్మకు తెలుసు, మన అందరికీ తెలుసు. 4 దినాలు అయిపోతే వాసన వస్తుందని. ఏ వాసనట? దుర్వాసన. ఏ వాసన ఇది? నశించిన వారికి దుర్వాసన. మరి రక్షింపబడిన వారికి దేవుని యొక్క శక్తి, సువాసన. కనుక ఈయనకి తెలుసు. కనుక అందుకనే సమాధి దగ్గర తీసుకెళ్ళి చూపించారు. ప్రభు చెప్పాడు, ఆయన దగ్గర జీవం ఉంది కదా, ఆ జీవాన్ని ఆయన దగ్గర పంపించాడు. ఏమని పంపించాడు? లాజరు, లాజరు చెప్పండి, లాజరు లేచి. ఎవరి దగ్గర ఉంది జీవము? అందుకని దేవుని దగ్గర దాచబడి ఉన్నది కాబట్టి నా జీవము కూడా ఆయన దగ్గర దాచబడి ఉన్నది. ఆయన ఏ విధముగా అయితే చనిపోయాడో సర్వ మానవుల యొక్క పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తం నీవు నేను కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ప్రభు ఆరోహణమైన రీతిగా నీవు నేను కూడా పరలోకానికి ఆరోహణం అవుతాం. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీ జీవము నా దగ్గర ఉంది కనుక మీరు పరలోకములోను మీ యొక్క పౌరహితము ఎక్కడుందంటే పరలోకములో ఉంది. మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది. నీ నిరీక్షణ కూడా పరలోకములో ఉంది. అవునా? ఇంకేమిటి ఉంది? మీ జీవము కూడా పరలోకములో ఉన్నది. కనుక మన స్థితి ఎక్కడ ఉన్నది అని చూసినట్లయితే పరలోకములో ఉన్నదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రియులరా, 2వ అధ్యాయం 12వ వచనములో ఓ మాట ఉంది, చదవండి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కనుక ప్రియులరా, మనము కూడా దేవుని యొక్క మన జీవము లేక మనము ఆయనతో కూడా చనిపోయినప్పుడు ఆయనతో కూడా మనం పాతి పెట్టబడినాం. ఆయన ఏ విధముగా పాతి పెట్టబడ్డాడో నీవు నేను కూడా ఆ విధముగా పాతిపడి ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిమి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు.
మనకి శిక్ష విధించడానికి మన పాపాలని కూడా ఆయన క్షమించాడు భూమి మీద. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు 28వ వచనంలో మనం చూసినట్లయితే 1:28 చూసినట్లయితే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టబడవలనని సమస్త విధములైన వలె ఆయన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషులు బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి బోధించడానికి కారణం ఏంటి, ప్రకటించడానికి కారణం ఏంటంటే ఆయన ఎదుట మనము నిలబడాలి. మనం ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆయనలాగా మనం ఉండాలి. ఆయన భూమి మీద ఏ విధముగా జీవించాడో నీవు నేను కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పోలికగా మనము జీవించాలి. కనుక ప్రియులరా, ప్రతి మనుషుని క్రీస్తు నీ సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధముల జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించుతున్నాం. అపోస్తలుడైన పౌలు చేసిన పని అది. సంపూర్ణునిగా చేయడానికి ఎట్లాగట? సంపూర్ణునిగా చేయడానికి. పరమగీతములో పరమగీతం 7వ అధ్యాయం 7 చూడండి. సుందరి అని పడు మాటలు ఉంటుంది. ఎక్కడ? 6వ వచనం చదవమ్మా. నా ప్రియురాలా, అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. కనుక ప్రియులరా, ఇక్కడ చూసిన మాట ఏంటంటే నీవు సుందరవి సుందరవి అనే మాట ఉంటుంది చూడమ్మా. 2 మాటలు ఒకేసారి. నీవు సుందరవి, నీవు సుందరవి. చూడండి, నా ప్రియురాలా నీవు సుందరవి సుందరవి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నులు వలె కనబడుచున్నాయి. చాలమ్మ. కనుక నీవు సుందరవి అన్న మాటకి అర్థం ఏంటంటే సౌందర్యం కలిగిన దానివని కాదు దాని అర్థం. సుందరవి అంటే చాలా బాగున్నావమ్మా, చాలా అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అని కాదు అక్కడ అర్థం. దీని అర్థం ఏంటంటే నువ్వు సుందరవి సుందరవి అంటే అర్థం ఏంటంటే సౌందర్యం కలిగిన దానా అని కాదు అక్కడ అర్థం. నీలోను ఏ లోపము లేదు అని అర్థం. ఏ లోపము? సుందరవి అంటే సౌందర్యం కలిగిన దానా అని ఉన్నది. కానీ ఎక్కువ భావం ఏంటంటే నీలోను ఏ లోపము లేదు. లోపము లేనటువంటి నీవు ఆయన ఎదుట నిలబడగలవు, ఆయన ఎదుట నీవు ఉండగలవు. నీవు పరిశుద్ధురాలివి, నువ్వు పవిత్రురాలివి, ఏ కలంకము నీలో లేదు, ఏ యొక్క అనింద్యాలు నీలో లేదు. కనుక సుందరమైన దానవి, సౌందర్యం కలిగిన దానివి నా ఎదుట నిలబడ్డానికి యోగ్యురాలివి. నాలో నువ్వు చెయ్యట్టి నా యొక్క బలలో నీవు రొట్టె తినడానికి, ద్రాక్షరసం త్రాగడానికి నీవు అర్హురాలివి. ఆయన సౌందర్యం కలిగిన వాడు, మనోహరుడైన దేవుడు, పాపము లేనిటువంటి ప్రభు. నీ కొరకు నా కొరకు ఆయన పాపి అయిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆయన, నీ శిక్ష నా శిక్ష ఆయన భరించాడు.
నిన్ను విడుదల చేశాడు. కనుక అంత గొప్ప దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. కనుక నువ్వు ఎట్లాగా ఉండాలి భూమి మీద, నువ్వు ఎట్లాగా ఉండాలి అని చూసినట్లయితే ఈ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, దేవుని చేత జాలి కలిగిన మనసు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. చూసారా? ఇంకా క్రింద చదువమ్మా. ఎవడైనాను హాని చేసినని ఒకరికొకడు సహించుచు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగును మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు ఆయన మా అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. కనుక ప్రియులరా, ఆయన సహించడమే కాకుండా క్షమించాడు. ప్రభు మిమ్ములు క్షమించిన రీతిగా ఆయన కలవరి సిలువలో క్షమిస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక విని క్షమించండి. తండ్రిని వేడుకుంటున్నాడు. కనుక నీవు నేను కూడా క్షమాపణ, మనలోను సహనము, మనలోను శాంతి, మనలోను వినయము, మనలో దీర్ఘశాంతము కలిగిన వారిగా ఇవన్నీ కూడా మనలోను కలిగి ఉండాలి. మనము విసర్జించవలసినది కోపముని విసర్జించాల. కోపమునికి హద్దు లేదు. కోపము ఏంటంటే పిచ్చి కోపం. కోపానికి ఆపోజిట్ ఏంటంటే పిచ్చి కోపం. కోపం పడవచ్చు, కానీ పిచ్చి కోపం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? తెలుసా పిచ్చి కోపం అంటే? చెప్పండి ఒకటి. ఏమా పిచ్చి కోపం? కోపం అందరికీ ఉంటుంది, కానీ పిచ్చి కోపం ఈయన బ్రతకనివ్వకూడదు. అది ప్రభుని నమ్ముకున్నారని ఒకసారి నేను వీడియోలో చూశాను. ప్రభుని ఆ పాప నమ్ముకుందని ఆ తండ్రి పిచ్చి కోపంతో సంహరించి చంపేసి ప్రాణం అలా సోలిపోయే వరకు ఒకలేదు. అది పిచ్చి కోపం. కోపం పడవచ్చు కానీ పాపం చేయకూడదు. కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు. ప్రభు దగ్గర రాకపోవడమే పాపం. ప్రభు యొక్క నిన్ను నీ పాపములు క్షమించిన రీతిగా నీవు కూడా క్షమాపణ పొందాలి. మనలోనూ పాపము గూడు కట్టుకొని ఉన్నది. దానిని తీసివేయడానికి, ఆ చీకటిని తొలగించడానికే ఆయన నీలోనికి వెలుగు పంపించాడు. నువ్వు వెలుగు పెట్టేవి, ఈ చీకటి సంబంధివి కావు, అపవాది సంబంధివి కావు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు పైనున్న వాటినే వెతకండి. ఇది ఏ వెతకమన్నాడు? పైనున్న వాటినే. పైనున్నదేటి? నీ యొక్క పేరు పరలోకమందు ఉన్నది. అవునా? ఉన్నదా లేదా? చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 చదవండి. మన పౌర స్థితి అది ఎక్కడుంది? మన యొక్క పౌరస్థితి ఇక్కడ పౌరస్థితి. నువ్వు పౌరుడుగా, భారతీయుడుగా, భారత పౌరుడుగా నువ్వు ఉండాలంటే నీ పేరు మున్సిపల్ కార్పొరేషన్లోనూ నమోదు చేయబడి ఉండాలి. లేకపోతే నీవు ఈ యొక్క దేశానికి అర్హురాలివి కావు. అలాగే నువ్వు చనిపోయినప్పుడు పరలోక రాజ్యం చేరాలంటే నీ పౌరస్థితి ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలి. పేరు ఉన్నంత మాత్రానికి, పౌరస్థితి ఉన్నంత మాత్రం కాదు. కానీ రెండో మాట మనం చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక లూకాసు వార్త 10:20 చదవండి.
అది నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు ఆత్మ నాలో ఉన్నది, యేసునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, దురాత్మ పో అనేటప్పటికి దురాత్మ పారిపోద్ది. కనుక ఆ శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఏదో విధంగా నీవు ప్రార్థన చేసినంత మాత్రానికి దురాత్మ పోయిందని సంతోషింపడం కంటే పరలోకమందు నీ పేరు వ్రాయబడి ఉన్నందున సంతోషించు. మొట్టమొదటిగా మనకి ఏముంది? పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. రెండోది మన పేరు పరలోకములో ఉంది. ఇక మూడోది మనం చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1:3. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. కనుక ప్రియులారా, మనకి ఇక్కడికి ఏముందట? నిరీక్షణ. ఏ నిరీక్షణ? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు అది నిరీక్షణ లేకుండా దుఃఖపడుతున్నారు. ఎందుకంటే మనకి నిరీక్షణ ఉంది. ఎట్లాగా? మనం చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటాం, మనం చనిపోతే మరలా భూమి మీదకి వస్తాం, మనం చనిపోతే మన ప్రభు దగ్గర ఉంటాం. ఈ నిరీక్షణ మనకుంది. కానీ కొంతమందికి ఈ నిరీక్షణ లేదు. మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో మనకేముందట? పౌరస్థితి ఉంది. రెండోది మన పేర్లు ఉన్నాయి. మూడోది నిరీక్షణ ఉంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు, పరలోక సంబంధమైన వాటి మీద మనస్కరించాలి. అందుకే పరలోకమందు ఉన్నటువంటి వాటినే మనకి లేవు కనుక వాటి కొరకు మనం వెతకాలి, వాటి మీద మన నిరీక్షణ ఉంచాలి, వాటి మీద మన యొక్క ప్రేమ ఉంచాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా నిరీక్షణ కలిగి ఉన్నారు. కనుక మనము భూ సంబంధమైన వాటిని, భూ సంబంధమైనవి ఇండ్లు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యాలు, భూములు, పేరులు, ప్రతిష్టలు, అవి కావండి నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళేవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడండి. ఏ యోగ్యత లేదండి మనకి, అసలు ఏమున్నది? మనకి ఏమి లేదు, భక్తి లేదు, యేసుప్రభు అంటే తెలియదు, మనకి రక్షణ అంటే తెలియదు, ఒక నిరీక్షణ లేదు. అటువంటి మనకి ఇవన్నీ కూడా సమకూర్చాడు ప్రభు. సమకూర్చడమే కాకుండా ఆ తీర్పు దినమందు, ఆ ప్రభు దినమందు మనం ఆయన ఎదుట నిలబడడానికి, శక్తివంతులు అవడానికి మనల్ని ఏం చేశాడంటే ఆయన సంపూర్ణంగా చేశాడు. అపోస్తలుడైన పౌలు సంపూర్ణంగా చేసి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఎదుట నిలబెడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? నిన్ను నన్ను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాడు. అపోస్తలుడైన పౌలు నేను అనుకుంటాను ఎలియాజర్ మోడల్ అనుకుంటాను. ఎలియాజర్ ఏ విధంగా అయితే రెబెకాని తయారు చేసేసి ఇస్సాకు దగ్గర తీసుకెళ్ళాడు, అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఆయన ఎంత క్రూరుడో, ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. ఎవరు? పౌలు. అటువంటి పౌలు తనకున్నదంతా కూడా ఆ బీదల కొరకు దారిపోసాడు. ఏ బీదల కొరకు? యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కొరకు. ఆ మాసిదోనియా, ఇంకొక పట్టణం ఉంది, ఏదండి ఆ పట్టణం? మాసిదోనియా పట్టణస్తుల దగ్గర ఇంకో పట్టణం ఉంది. ఆ పట్టణం 2 పట్టణాలస్తులు చాలా బేదోలు. ఏం బేదోలు? ఎటువంటి బేదోలు అంటే ఆ పూటకి తినడానికి లేనివారు బేదోలు. అంటే వాళ్ళు అన్నీ మనకు ఉన్నాయి, మన బేదోలం కాం. కనుక ఎవరికైనా పేదోళ్ళకి ధర్మం చేయాలంటే ఎంగిలి చేతులు కూడా మన మెతికిలు జల్లం, అసలు కాకులు తినేస్తాయేమో. ఎంత ఘోరమైనటువంటి భక్తి పరులు మనం. కనుక ప్రియులరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మము చేయుట మరొకండి. ధర్మం చేయుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు బేదోళ్ళు ఎందుకు ఉంచాడు తెలుసా? విధవరాలు ఉన్నారంటే వారి యొక్క కష్టాలు, సుఖాలు వాళ్ళకు పరామర్శించి వారికి సహాయం చేయాలి, వీలైనంత వరకు మధ్యవర్తిగా ఉండాలి. ప్రభు అంటాడు, ఈ నశించిపోతున్నటువంటి ఆత్మలకి ఆయన ఏం చేశాడు? తన దాసులు పంపించాడు. మీరు ప్రతినిధిగా ఉండండి. ఏ విధంగా ఉండాలి? ప్రతినిధి అంటే దోసుకోవడానిక? ఇదిగో ఇక్కడ మన ఎన్టీ రామారావు, ఇది దేశ నాయకులు, ఎమ్మెల్యేలు, కాలుగుంటారు, మధ్యవర్తులు ఉంటారు, కార్యకర్తలు. వాళ్ళు ₹1,00,000 ఇచ్చి పంపించమని పంచిపెట్టమంటే ఈడేం చేశారంటే 50,000 దోసుకుని 50,000 ఇవే ఉన్నాయంటారు. అంటే మధ్యవర్తి ఎటువంటి పని చేస్తున్నాడంటే తనకు దోసుకోవడానికి, తను దోసుకోవడానికి.
ఎక్కడ దోసుకుంటావు? అమెరికాలో ఉన్నటువంటి ఆ 10,000 భవనాలు కూలిపోయినాయి, కాలిపోయినాయి. అది సాధారణంగా అది కాలిపోతాయండి ఆ భవనాలు ఎక్కడైనా? అవి ఎటువంటి మెటీరియల్ వేసి కడతారండి? అటువంటి కాలిపోవడం కమ్మల తాటాకులు అనుకున్నా కాలిపోవడానికి, కానీ ప్రభువే కాల్చాడు. అది కనుక నీకు నాకు సురక్షితంగా క్షేమకరంగా ఉంచాడు ప్రభు. భూ సంబంధమైన వాటిని గురించి మీరు మనస్కరించకండి. భూ సంబంధమైన వాటిని అవి ఎటువంటివంటే మనుషుల యొక్క చదవండి 1 పేతురు 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అమ్మ ఎక్కడ చదువుతున్నా? అది చదువురా. కొందరు ఆలస్యమగునని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ కూడా దీర్ఘశాంతం చదవమ్మా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోను, భూమి మీద కూలిపోవును, కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పంచభూతములు భక్తితోనూ ఉండవలెను. ఎంతో జాగ్రత్తతో ఉండాలి. అన్నీ ఉన్నాయండి, నాకు ఇల్లు లేదండి. భూమి మీద ఉండడానికి ఏదో ఇల్లు కట్టుకో అన్నాడు ప్రభు. కనుక ప్రియులరా, ఈవేళ నేను చెప్తున్నాను, ఎంత డబ్బు సంపాదించాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ ప్రభు చిత్తమైతే అది జరగదు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటాం? సోల్మన్ రాజు ఏం చేసుకుంటాం? ఇప్పటికి ఇల్లు కట్టుకోలేపాడు ఆయన. కనుక ప్రియులరా, అననీ సపీరిలాగా మనం చేయకూడదు. దేవునిది దేవునికి ఇవ్వాలి, ఉన్నది నీది. ప్రభా ఇదిగో నేను మరి ఇంత కష్టపడతాను, నెలకి 30,000 తెస్తాను, నేను దశంభాగం ఇవ్వలేకపోయినాను ప్రభా, అందుకే నా ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. నువ్వు ప్రారంభించు, ప్రభునామంలో ప్రతిష్ఠించు, పునాది తీయు, దానంతలో అదే లెగిసిపోద్ది. అరే నీ దగ్గరకు వస్తారండి అందరూ, దేవుడు పంపిస్తాడు. రాజు తలసుకుంటే దెబ్బలకి కరువు లేవు, దేవుడు తలసుకుంటే కొండ మీద కోతి కూడా అది పరిగెత్తి వస్తుంది. నేను ఇంకో విషయం చెప్పాలి రాత్రి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎవరికైతే ఉద్యోగము లేదు, ఒకటి, ఎవరికి బిడ్డలు లేరు, ఎవరికి భర్త లేడు, వారు మట్టుగా కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగితే ఇవ్వకపోతే బైబిల్ పట్టుకొని బోధించడం మానేస్తాను నేను. ఒకరో బాధపడరు, ఆడరు చెయ్యరు, ఎక్కడి నుంచి ఉద్యోగులు వస్తే ఎవరింట్లో తెచ్చి ఇచ్చేస్తాడు. రాత్రి అంతా నాకు ఎంత వేదన కలిగింది తెలుసండి, మాటలు మీరు నమ్మరు. ప్రభు కన్నీరు కార్చి ఏడ్చాడు, పరలోక రాజ్యం చేర్చాడు దేవుడు. ఈ ప్రజలందరూ రక్షించబడాలి ప్రభు. కనుక వారి అందరి కొరకే ఆయన సిలువు మోసాడు, భారభరితమైన సిలువు. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించాలి అని అనుకుంటే, ఉద్యోగం సాధించాలి, రావాలి అనుకుంటే ప్రభు పాదాలు తప్ప ఇంకోటి లేదండి. ఆధారం ఏం లేదు. నువ్వెంత డబ్బు పట్టుకొని వెళ్ళు, ఆ సమయానికి నీకు ఉద్యోగం ఇస్తామన్నాడు, వాడు మారిపోతాడు, వెంటనే మారిపోతాడు. కనుక మనుషుల యొక్క వాగ్దానములు నమ్మదగినవి. దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు. నీకు బాధ ఉన్నదని, నీ శారీరకమైన బాధ అయినా సరే నువ్వు ప్రార్థన చెయ్యి, వెంటనే ఆ రాత్రి మీద ఆయన వచ్చి ముట్టాడు అనుకో. ఎందుకంటే ప్రియులరా, ఇప్పుడే మన బాబు వాక్యం చెప్పారు, దావీదు ఏం చేశాడంటే తన నిర్మించిన రీతిగా చూడగా ఆయనకి భయము. ఎందుకు ఆశ్చర్యం కలిగింది? ఎలాగ పెట్టాడండి ఇవన్నీ కూడా, పాతులన్నీ లోపల పెట్టాడు. మనకు కనబడలేదు, అవి కనబడటం లేదు. ఒకవేళ కనబడితే నువ్వు భయపడిపోతావు. కనుక ప్రియులరా గమనించండి, ఆశ్చర్యకరుడైన అట్టి గొప్ప దేవుడు మనకుండగా, ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఈ లోకంలో భయపడవలసిన అవసరం లేదండి. అందుకని మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని వాటిని వెతకండి. మనకి లేవు భూమి మీద, అవి లేవు. మనకి లేనివన్నీ కూడా ఆయన సిద్ధపరిచాడు. కనుక మనకి భూమి మీద ఉన్నవన్నీ జీవనోపాధి కొరకు అన్నీ సృష్టించాడు. ఒక్కటి కొదువు అయినది ఉన్నది అనేది లేదు. కనుక ప్రియులరా, ఎందుకు ఇదేమో చెప్తున్నానంటే, పైనున్న వాటినే మనస్కరించాలి. కనుక జాలి కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ప్రభు జాలి కలిగిన మనసు కలిగిన వాడు. ఆయన వినయము, ఆయన విధేయత, ఆయన వినయం అండి,
ఆయన ముఖం మీద ఉమ్ము ఊస్తే ఆయన తుడుచుకున్నాడు. నీవు నేను తుడుచుకుంటామమ్మా రేపక వెంటనే సీపురు కట్ట నువ్వు తుడిచదు. ఎవడరా నువ్వు, నేనేమనుకున్నావు, నేనంటే ఏమనుకున్నావు నువ్వు అంటదమ్మా. నేనంటే ఏమనుకున్నావు, ఆయన ఎలా అనలేదు. నేనంటే ఏమనుకున్నావు రా నా మీద ఉమ్ము ఊసావు అన్నాడా? అనలేదు. వినయము. ఆయన ఎంత సాత్వికుడు అంటే అంత సాత్వికము. కొట్టేవారిని తిరిగి కొట్టకుండా ఉన్నవాడు ఆయన సాత్వికం. ఆయన దేని మనసు అంటే దానికి ఏంటి, ఆయన పాదాలు కడిగాడు. ఆ మనసు మనకుందా? ఆయన దీర్ఘశాంతము కలిగినవాడు. ఒకటి దక్క 40 దెబ్బలు కొడుతుంటే శరీరం మీద ఆ కుక్కులు తగులుకొని పర్ర లాగుతుంటే సాలులాగా అయిపోయి రక్తాలకు ధారలుగా కారుతుండే. ఆయనలోని ఒక్క బొట్టు కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీళ్ళు మానవమాత్రులు, నేను దైవ సంభూతుడిని. ఆయన 2 విషయాల్లో ఆయన మానవమాత్రుడు, దైవమాత్రుడు. కనుక అట్టి గొప్ప దేవుడు మానవులు రక్షించడానికి వచ్చాడు కానీ మానవులు శిక్షించడానికి ఆయన రాలేదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డలు కూడా ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన స్వభావం మనలో ఉందా లేదా ఒకసారి పరీక్షించుకున్నట్లయితే లేనే లేదు అని నేను చెప్పగలను. ఆయన స్వభావం ఏది ఉంది, ఎవరికి ఉందండి, ఎక్కడ ఉందండి, ఉందా? ఏమ్మా నీకుందా? ఎవరికైనా ఉందా స్వభావం? ఉంటే చెయ్యి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆహా ఎంత గొప్ప ధన్యత. అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోవాలండి? యేసుప్రభు స్వభావం అక్కర్లేదు. ఇంటికాడ భర్త ఏదేనంటే వారవలేని నీవు భర్త మళ్ళీ వేలుకు వేలు తీసుకు జోసులో పోతాడు, నెలకు 30,000 తీసిపోతాడు. అయినప్పుడు కూడా నువ్వు దూషిస్తూనే ఉంటారు. పాపం వాడు మనసు విరిగితే అయిపోయి ఎక్కడో తాగి ఏ బండిలోనో పడుకునిపోతాడు. ఏమండి రాలేదంటే డ్యూటీ తగిలిందని ఎత్తాడు. ప్రియులారా గమనించండి, ఈ సాత్వికము దీర్ఘశాంతము ఎంత ఉందో చూడండి. పిల్లని పెట్టుకో, ఏమి పిల్లని ఏమి అక్కడ పడేసావేమి, ఏం ఖాళీగా ఉంటుంది. ఇవి టీవీ సెల్ ఒకటి మధ్యని. కనుక ప్రియులారా ఒక్కొక్క విషయం మనం ఆలోచించినట్లయితే ప్రభు యొక్క స్వభావం, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? పరిత్యజించాలా, ప్రాచీన స్వభావాన్ని తొలగించాలా. ప్రాచీన స్వభావం మనలో కనబడకూడదు. పాతి పెట్టబడినటువంటి వాడికి దుర్వాసన బయటికి రాకూడదు. మీకు అర్థమైందా? మనం ఎందుకు పాతి పెడతారంటే మనలోనూ వాసన రాకూడదు. ఏ వాసన? దుర్వాసన రాకూడదు. మన మాటలు, మన నోటంట వచ్చిన ప్రతి మాట బూతులు, అపవిత్రమైన మాటలు, అవిధేయత మాటలు, దేవునికి గాయాలు పరిచే. ఇందాక గాయం పరి, ప్రభువా నీ గాయాన్ని రేపాను, నా కొరకు నువ్వు గాయపడ్డావు. ఆ గాయము మరలా నేనేటి తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? గాయాలు రేపినట్టే కదా. నీ గాయములు కప్పడానికే ఆయన పొందాడు. ఆయన గాయపరుస్తామా? ఇంకా గాయపరుస్తామా? ఇంకా ఆయన దూషిస్తామా? ఆయన బిడ్డలు ఎట్లాగ ఉండాలి? నా స్వభావము, నా ప్రాచీన నీకున్నటువంటి ప్రాచీన స్వభావంని తీసివేసి తొలగించి విసర్జించి నూతన స్వభావాన్ని ధరించుకోమన్నాడు ప్రభు. నూతన జీవితం జీవించమన్నాడు. నీవు నేను రేపు నేడు ఈ భూమిని విడిచిపెడతాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనము ఆయన స్వభావాన్ని పోలి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 చదవండి. మన దేన శరీరాన్ని చూసారండి. ఈ శరీరం ఎటువంటిదట? దేన శరీరం. ఒక చిన్నగా రాయిపికి తగిలితే కన్నం పడ్డదంటే దాని నుంచి రసం కారుతూనే ఉంటుంది. అంతా దుర్వాసనే. పోనీ ఏదైనా మంచి వాసన అయినా పోనీ ఉన్నదేమో ముగ్గు చూడండి. కానీ దుర్వాసన, అటువంటి దుర్వాసన కలిగిన మానవులని మహిమగల శరీరాన్ని అమిర్చి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన రేపో నేడు రాబోతున్నాడు. ఆ ప్రభు వచ్చే వరకు మనం ఎలా బ్రతకాలంటే ఈ కార్యాలన్నీ ఉండాలి. జాలి కలిగిన మన చదవండి మాట. జాలి కలిగిన 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను హాని కలిగి చేసిన ఒకరి ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగును మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక్కొక్క శరీరముగా పిలువబడితిరి, మరి కృతజ్ఞత కలిగి ఉండి. కృతజ్ఞత కలిగి ఉండాలట. ఇవన్నీ కూడా మనకు ఆయన వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మనలోనే ఉండాలి. ఆయన గుణగణాలండి ఇవి. సాత్వికం, కొట్టేవారిని తిరిగి కొట్టకుండా ఉండేదే సాత్వికం. తిట్టేవారిని తిరిగి దూషించుకుంటూ ఉంటే అది సాత్వికం. ఇవన్నీ ఉన్నాయి కానీ, నేర్చుకున్నాం కానీ, లోపల ఉన్నాయి కానీ అవి మట్టుగా ఒకవేళ ఇవన్నీ కూడా మీలో లేకపోతే అవన్నీ కూడా మీలో నివాసం చేసి ఏం చేస్తాయట? అవి మిమ్మల్ని చంపేస్తాయి.
కోపం మీలోను ఉన్నదానికి నివాసం చేసింది అనుకోండి, రేపు నేడు అది మిమ్మల్నే చంపుతుంది. ఏయ్ వస్తున్నావా రా, నువ్వు ఒక కర్రతో కొడితే ఆడు 2 కర్రలతో 2 కొడతాడు. సరే నీ బుర్ర పగిలిపోతే ఆడు బుర్ర పగిలిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ చనిపోయాడమ్మ. ఏమైంది? రాత్రి కొట్టుకున్నారు. కోపం మీలోను ప్రవేశించి నివాసం చేస్తే ఏటవుద్దట? అది మనల్నే చంపుతుందా లేదండి? అంచేత కోపం మనలో ఉండకూడదు. కోపం మనం ఉండకూడదు. ఆయన కోపం లేనివాడు. ఏ పాప మెరుగని పావన పాడండి వచ్చా. ఏ పాప మెరుగని పావన, ఏ పాప మెరుగని వనామూర్తి పాప విమోచకుండా దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఏ పాప మెరగని ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఈ పాటలు ఉందాడు. కనుక ప్రియులరా, బలలో పాల్గొన్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనము, ఆయన నామమును ధరించుకున్న మనలో ఆయన కార్యాలు, ఆయన గుణగణాలు, ఆయన స్వభావం మనలో ఉండాలి. ఆయన రాకడ వరకు మనలోను అవి ఇమిడి ఉన్నట్లయితే ఆయన ఎదుట మనము నిలబడగలం. లేకపోతే మనం నిలబడలేము. చదవండి 20 కొలసీలు రాసిన పత్రిక 1:22 చదవండి. నిర్దోషులుగాను నిరపరాధులుగాను మాంసయుక్తమైన దేహమందు ఇప్పుడు మిమ్మల్ని ఆయన సమాధానపరచు. 3వ వచనం 3వ అధ్యాయం 9-10 కూడా చదవండి. ఒకరికొకరు ఏం చేయాలట? అబద్ధం ఆడకుడి. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అట్టి వారిలో గ్రీక్ దేశస్థుడని కానీ యూదుడని కానీ క్రీస్తు సర్వమును ఉన్నవాడై ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ మాటలు మనకి ఉండకూడదు. గ్రీక్ దేశస్థుడైన యూదుడని కానీ, సున్నతి పొందుట వలన కానీ, సున్నతి పొందకపోవటం వలనని ఏ భేదం లేదు. స్త్రీ అని పురుషుడని, స్వతంత్రుడని, యజమానుడని, దాసుడని లేదు. అందరికీ ఒకటే విధి. అందరిలోనూ ప్రభుని వాసం చేస్తున్నాడు. కనుక సున్నతి బాహ్య శరీరాన్ని సున్నతి చేసుకున్నందువలన అది సున్నతి కాదు. అది ముస్లిమ్స్ వాళ్ళు అందరూ సున్నతి చేసుకుంటారు కదమ్మా. సున్నతి చేసుకుంటారు, పండగ చేస్తుంటారు, చాలా భోజనాలు పెడతారని చేస్తారు. కానీ ప్రభు కోరింది హృదయ సున్నతి కావాలి. ఈ బాహ్య శరీరం సున్నతి చేస్తే చేసుకో, లేకపోతే మాని. నేను ఎవరు చేయమన్నాడు? అయినా అలాగని నేను పరలోక రాజ్యంలో చేరుతారనా? లేనే లేదు. కనుక ప్రియరా, మాకు అబ్రహాము మాకు తండ్రి ఉన్నాడు. అబ్రహాము సంతానం. ఏం సంతానం? అబ్రహాము సంతానం. ఆగరకు పుట్టినావు. ఆగరకు పుట్టినవాడు దాసీపుత్రులు. మనము వాగ్దానపుత్రుడు. ఇసాకు వాగ్దానపుత్రుడు. వాగ్దానముతో వాగ్దానం అనుగ్రహించిన శారా గర్భాన్ని పుట్టిన మనం ఎవరు బిడ్డలమాట? స్వతంత్రాలు. వాళ్ళు దాసీపుత్రులు, దాసీ కుమారులు. కనుక వారు పరలోక రాజ్యం చేరుతారని నమ్మకం లేనే లేదు. ఎందుకంటే భూమి యందు కానీ, భూమి క్రిందన కానీ, ఆకాశమందు కానీ, ఆకాశము పైనగా దానిలో కానీ ఏ రూపమునైనను చేసుకొనకూడదు. చేసుకుంటే మీరు దేవుని బిడ్డలు కారు. అంచేత మనము అన్నిటికంటే ముఖ్యంగా ధనాపేక్ష చంపివేయాలట. ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. ఏమిచ్చావయ్యా నాకేమి ఇవ్వలేదు. నువ్వు అంతా చిన్న కొడుకు పెద్ద కొడుకే ఇచ్చేసుకున్నావు. చిన్న కొడుకు ఇక్కడ ఏటీ ఇవ్వలేదు. నువ్వు ధనం నీకు దేవుడు ఏమైనా కొదువు చేస్తున్నాడా? లేదు. అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు నీకు తినడానికి, ఉండడానికి. ప్రభా ఇదిగో, ఒకవేళ నేను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏది లేదో కొదువై ఉన్నదో దాని కొరకు ప్రార్థన చేయు. ఏంటి ప్రార్థన చేస్తానరా మీరు? రుణం ఉన్నది 12 లక్షలు ఎంతో ఉంది రుణం. ప్రార్థన చేయు. నేను ₹1 ఇల్లు కట్టుకున్న ₹1 అప్పు చేయలే. దేవుడే కట్టాడు, దేవుడే తీర్చాడు. ఏమండి, ఆయన అప్పు ఇప్పించినాడు, అప్పు తీర్చడా లేదా? కానీ మీరు ప్రార్థన చేయలేదు. అది దాని అర్థం. మీరు ప్రార్థన చేయలేదు. ఎందుకమ్మా రక్తధర బిందువులు కారినట్టు నాలాగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు కొద్ది ఉందమ్మా. లేదు ప్రభా, 20 లక్షలు బాకీ ఉన్నాను ప్రభు. ఎప్పుడు తీరుతాయి ప్రభా? ఎప్పుడు తీరుతాడు? నువ్వు అసలు ఒకరోజు నేను ఏడిస్తే కదా. నిన్ను అప్పుల పాలు చేసి ఆయన తీసుకెళ్ళాడు. అప్పు తీర్చిన తర్వాత తీసుకెళ్తాడు. ఇది మట్టుకు గుర్తిడుకోండి. ఎవరికి రుణం ఉండొద్దు అన్నాడు. భూమి మీద ఎవరికి అచ్చి ఉండకూడదట. నేను ఉండాలా? అచ్చి ఉండకూడదు. అంతా తీర్చేయాలి. తీర్చిన తర్వాతే మన తేలికైన తర్వాత మనం తీసుకెళ్ళాడు. బరువుతో మోసుకెళ్ళాడు. ఇప్పటికే మన బరువులన్నీ మోస్తున్నాడు ప్రభు. కనుక ప్రియులరా, జ్ఞాపకం చేసుకొని మనము యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేకుండా ఉండాలంటే
పైన వాటినే మనం వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకూడదు. దేవుడు తన మాటలు దీవించును కాక. ఆమేన్.